లైబీరియా యొక్క గాఢమైన అడవుల మధ్యలో ఒక గిరిజన నాయకుని ఇంట్లో చిన్నారి జన్మించాడు. ఆ బాలుడికి పేరు కబు. డోలు మోగింపులు, పిల్లల నవ్వులు, ప్రకృతి రహస్యాలతో అతని బాల్యం నిండిపోయింది. కాని కబు బాల్యంలో ఉన్న ఆ శాంతి ఒకరోజు చిన్నాభిన్నమైంది. శత్రుతెగ దాడి చేసి గ్రామాన్ని దహనం చేసింది. అల్లరి అగ్ని అరుపుల మధ్య చిన్న కబూని బలవంతంగా తీసుకెళ్లారు. కబూని ప్రతిరోజు కొట్టేవారు. సూర్యోదయం అతనికి కొత్త నొప్పిని తెచ్చేది. ఆశలు కరిగిపోయినా అతను ఏ దేవుడైనాను వింటాడేమో అని మొరపెట్టుకున్నాడు. ఒక రాత్రి తీవ్రమైన కొట్లాట తరువాత కబూ నేలపై పడ్డాడు. అప్పుడే అతని చుట్టూ ఒక అసాధారణ ప్రకాశం వెలిగింది. సున్నితమైన ఒక స్వరం వినిపించింది, లేచి పరుగెత్తు. శరీరంలో అద్భుతమైన బలం నిండిపోయింది. కట్టులు సడలిపోయాయి. అతను అడవిలోకి పరుగెత్తాడు. అతను రోజుల తరబడి పరుగెత్తాడు. ఆ ప్రకాశమే అతన్ని నడిపించింది. నదులు, ఘాట్లు, అడవులు దాటి చివరకు మోన్రోవియా నగరానికి చేరుకున్నాడు. మోన్రోవియాలో కబూని క్రైస్తవ మిషనరీలు కలుసుకున్నారు. అతన్ని రక్షించినవాడు ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు. కబూ ప్రభువును స్వీకరించాడు, బాప్తిస్మం పొందాడు. అతనికి కొత్త పేరు వచ్చింది, సాముయల్ మోరిస్. దేవుని సమక్షాన్ని మరింత తెలుసుకోవాలని ఆతృతపడేవాడు. ఎప్పుడూ ప్రార్థనలు చేసేవాడు. అమెరికాలో ఉన్న స్టీఫెన్ మెరిట్ అనే ఆచార్యుడి గురించి విన్నప్పుడు దేవుని పిలుపు తనకు వచ్చినట్టు అనిపించింది. కుటుంబమూ లేదు, డబ్బులూ లేవు. అయినప్పటికీ సాముయల్ ఓ నౌక కెప్టెన్ ని అడిగాడు, అమెరికాకు తీసుకెళ్తారా? అతన్ని ఎగతాళి చేశారు. కాని సిబ్బంది జాలిపడి అతన్ని నౌకలో పని కోసం తీసుకున్నారు. నౌకలో అతన్ని అవమానించాడు, కొట్టారు. కాని అతను ప్రార్థించినప్పుడు పుటుములు శాంతించాయి, మనసులు మారాయి. అతన్ని ఎగతాళి చేసిన వారే దేవుని వైపు తిరిగారు. నౌక న్యూయార్క్ చేరినప్పుడు కెప్టెన్ ఒప్పుకోవాల్సి వచ్చింది, నీ దేవుడు నిజమే. సాముయల్ ఖాళీ చేతులతో దిగివచ్చాడు. కనవద్ద ఉన్నది ఒకటే, విశ్వాసం. సామ్యూయల్ స్టీఫెన్ మెరిట్ ని కనుగొన్నాడు. వచనంగా చెప్పాడు, దేవుడు నీకు నేర్పించమని నన్ను పంపాడు. మెరిట్ అతని లోపల ఉన్న ఆత్మీయ శక్తిని గుర్తించాడు. సామ్యూయల్ ప్రార్థనలు ప్రజలను స్వస్థపరిచాయి. వారి ఇళ్లలో శాంతి పుట్టింది. అతని ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి కనిపించేది. సామ్యూయల్ను ఇండియానాలోని టేలర్ యూనివర్సిటీకి పంపించారు. అక్కడి విద్యార్థుల హృదయాలు మారాయి. ఒక ఆత్మీయ పునరుద్యోగనాను క్యాంపస్ను కప్పేసింది. అమెరికా చలికి అలవాటు లేని సామ్యూయల్ శరీరం బలహీనపడింది. అతను అనారోగ్యానికి గురయ్యాడు. అయినా దేవునిపై అతని విశ్వాసం కొంచెం కూడా తగ్గలేదు. చివరి శ్వాస తీసుకునే ముందు సామ్యూయల్ మృదువుగా అన్నాడు, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఆఫ్రికాకు అనేక మంది మిషనరీలను దేవుడు పంపమని అడుగుతాను. శాంతితో అతను కన్నుమూశాడు. 40 ఏళ్లకే సామ్యూయల్ జీవితం ముగిసింది. కానీ అతని కథ ప్రపంచాన్ని మేల్కొల్పింది. ఆఫ్రికాకు అనేక మిషనరీలు వెళ్లడానికి అతనే ప్రేరణ అయ్యాడు.